శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మన కుంభరాశి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కుంభరాశిలో రాహు కూర్చున్నాడు, అదేవిధంగా శనీశ్వరుడు కుటుంబ స్థానంలో కూర్చున్నాడు. వెనక చూస్తే 4 గ్రహాలు ఉన్నాయి. అంటే ముందు చూస్తే నువ్వు అంటే వెనకాల చూస్తే ఇంత పెద్ద గొయ్యి కూడా కనబడుతుంది. ఈ 4 గ్రహాలు ఏ గ్రహం ఏం చేస్తుందో మనకు తెలియదు. అలాగే రాశి చూస్తే రాహు మ్యాజికల్ ప్లానెట్ ఉన్నాడు, వాడు ఏ నిర్ణయం తీసుకోలేడు. ఓకే, అంటే ముందు వెనక రాశిలో మూడింట్లో కూడా అన్ని పాపగ్రహాలు కూర్చున్నాయి. అది పెద్ద సమస్య. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి రాహు మీద మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పక్కవాడిని అడిగి ఇది కరెక్టా కాదా మాత్రం అడగకండి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మనసులో ఒకసారి తలుచుకుని గురువుని తలుచుకుని ఆ నిర్ణయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయండి. అది ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, లేకపోతే అందరూ విషయాలు అనుకోండి, ఒక శుభవార్త గురించి చేయాలనుకోండి, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరు లాక్ చేసేసుకోండి. జస్ట్ కన్సల్ట్ చేయండి చుట్టుపక్కల వాళ్ళందరినీ. ఆ నిర్ణయం మీద వాళ్ళ అభిప్రాయం తీసుకుని దాన్ని మీ నిర్ణయాన్ని బలోపేతం చేసుకోవడం ప్రయత్నం చేయండి. చేసి అదే ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయండి. దాన్ని యూ విల్ బి సక్సెస్ఫుల్. కుంభంకి గురుడు యొక్క అనుగ్రహం ఒకటే ఉంది. ముందు వెనక అన్ని పాపగ్రహాలు కూర్చున్నాయి. ముందు ఎవరైనా అన్నదమ్ములు కుటుంబం వాళ్ళని అడగాలనుకున్నామండి, అట్టమే వాళ్ళు చెప్పేది అంతా మనకంటే రాంగ్ ఉంటుంది, మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క టెంపరీగా నేను చెప్తాను, పర్మనెంట్గా అదే ఇష్యూ అని కాదు. అలాగే 12 వెనకాల ఉన్నాయంటే ఆ 4 గ్రహాలు 4 రకాల ఐడియాలు ఇస్తాయి. ఈ 4 ఐడియాలు చేసి మీరు బోరపాడు చేస్తారు. కనీసం మీ రాశి మీద గురు దృష్టి ఉంది కాబట్టి మీ నిర్ణయాన్ని ఒక పూట అనుకుని ఒకసారి ఆగి ఒక పూట అది ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి, వ్యాపారంలో ఎక్స్పాన్షన్ అనేది ప్రయత్నాలు చేయకండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన వానికి మీరు శ్రీకారం చుట్టండి. అగ్రిమెంట్స్కి అన్నిటికీ ఓకే చేసుకోండి. ఏదైనా మీ నిర్ణయం మీదే అన్నట్టు వెళ్ళండి. ఈ 15-20 రోజుల్లో ఇందులో 12 గ్రహాలు నష్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఒక ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకుని సరిపోతుంది. ఏదైనా సూర్యోదయ కాలంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి, అది ఆ రోజంతా పాటించండి. అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకంటే రాహు గాయత్రి మంత్రాన్ని నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాలు. ఇంకా అక్కడ ఏడాది ఉంటాడు ఆయన రాహు గ్రహం. అంటే ఈ రాహు గాయత్రి మంత్రం చదువుతుంటే మాయలో పెట్టకుండా మిమ్మల్ని మాయకి సత్యానికి మధ్యలో నిలబెడేస్తారు. అప్పుడు నిర్ణయం మీరు ఈజీగా తీసుకోగలుగుతారు. ఆ విధంగా చేయడానికి ఆ మంత్రం చేసుకుని పోండి, డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. సో ఈ విధంగా చేసుకుంటారండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.